హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సౌజీస్ కుకీస్ అండ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? సో ఈరోజు మన వీడియోలో వచ్చేసరికి నోరూరించే గోంగూర రోటీ పచ్చడి ఈజీగా ఎలా చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపిస్తానండి. సో అసలు మిస్ అవ్వకుండా, స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి. ముందుగా గోంగూరను అయితే తీసుకున్నామండి. గోంగూర న్యాచురల్గా మా ఇంటి దగ్గర కాసిన గోంగూర అనమాట. సో దాన్ని ముందుగా శుభ్రంగా అయితే క్లీన్ చేసేసుకుని అయితే పక్కన ఉంచుకోవాలండి. గోంగూర ఇలా న్యాచురల్ గోంగూర అయితే మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. సో ఇలా నాటు గోంగూరని అయితే ట్రై చేయండి గోంగూర రోటీ పచ్చడి చేయడానికి అయితే. ఇంకా ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి హీట్ ఎక్కిన తర్వాత అందులోకి ఆయిల్ పోసుకుని, ఆయిల్ వేడైన తర్వాత కొంచెం చిటికెడంత ఆవాలు అలాగే మెంతులు కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఆవాలు మెంతులు కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత స్మెల్ వస్తుందండి, మనకి సువాసనలా వస్తుంది. అప్పుడు గోంగూర పచ్చడికి కావాల్సిన ఎండుమిర్చిని కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. సో లో ఫ్లేమ్లో ఉంచుకుంటే సరిపోతుందండి. అవి వెంటనే వేగిపోయే వస్తువులే కదా, మనం వేసినవన్నీ కూడా వెంటనే వేగిపోతాయి అన్నమాట. సో ఎండుమిర్చి కొంచెం లైట్గా పొంగుతున్నాయి అనగా మనం పక్కకు తీసేసుకోవాలి. సో మొత్తం కూడా ఆవాలు మెంతులు అలాగే ఎండుమిర్చిని కూడా మొత్తం తీసేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లోకి ఒక 4-5 పచ్చిమిర్చిని కూడా అలా మధ్యలోకి విరుచుకొని వేసుకోవచ్చు, లేదంటే సన్నగా చీరుకునైనా వేసుకోవచ్చు అండి. సో కొంచెం లైట్గా పచ్చిమిర్చి కూడా వేగిపోయిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూరని అందులోకి వేసుకోవాలి. సో గోంగూర పచ్చడి ఎప్పుడు మిక్సీలో కాకుండా సో ఇలా ట్రై చేయండి. అస్సలు అంటే అసలు వదిలిపెట్టరు, అంత టేస్టీగా ఉంటుంది. గోంగూర పచ్చడి అంటే ఇష్టం లేని వారు ఎవ్వరు ఉండరు అనుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనం విడిగా మామూలుగా చేసేసుకుని మిక్సీలో చేసేసుకునే కన్నా రోటీ పచ్చడి ఇంకా బాగుంటుంది. ఇంకా మొత్తం కూడా ఒకసారి పైనుంచి కిందికి మొత్తం కూడా ఒకసారి ఆకుని మొత్తం కూడా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలండి. మనకి గోంగూర వెంటనే ఉడికిపోతుంది అనమాట. సో అందులో ఉన్న వాటర్ మొత్తం కూడా వచ్చేస్తాయి చూడండి. సో చూసారు కదండి, ఒకసారి మూత తీసేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే సో మొత్తం ఆకు అన్నది ఒకసారి కలిసి బాగా ఉడుకుతుంది అనమాట. సో చూసారు కదండి, అందులో ఉన్న వాటర్ మొత్తం కూడా ఇనిగిపోవాలి. పచ్చిమిర్చితో పాటు గోంగూరను కూడా వేయించుకోవాలండి. సో చూసారు కదా, మ్యాక్సిమం వాటర్ అన్నీ అయితే పోయినాయి అనమాట. సో వాటర్ మొత్తం పోయి మనకి ఆయిల్ కనిపిస్తుంది అనమాట. ఆయిల్ పైకి తేలుతుంది అనగా మనం పక్క తీసుకోవాలి. ఇంకా ఈ పచ్చళ్ళలోకి చిన్న సైజు ఉల్లిపాయలు 4 అలా కట్ చేసుకుని ఉంచుకోవాలి. సో ముందుగా రోల్ని అయితే శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకోవాలండి. సో రోల్ని చూసేసరికి అర్థమై ఉంటుంది పాతకాలం రోల్ అని. అవునండి, ఈ రుబ్బు రోల్ని అయితే శుభ్రంగా క్లీన్ చేసేసుకుని మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా ఆవాలు మెంతులు ఎండుమిర్చి, అవి మెత్తగా అయ్యేంత వరకు కూడా బాగా రుబ్బుకోవాలి. సో స్టార్టింగ్ అయితే మనం ఎండుమిర్చిని వేయించి పెట్టుకున్న ఎండుమిర్చిని అయితే వేసుకుని పొడంలాగా చేసుకోవాలి. గోంగూర పచ్చడి చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. ఈ రోట్లో రుబ్బడమే కొంచెం టైం పని అనమాట. మిక్సీలో అయితే వెంటనే అయిపోతుంది. ఈ రోట్లో అయితే ఒక 10 మినిట్స్ లేట్ అవుతుంది అంతేనండి. సో 10 మినిట్స్ లేట్ అయినా టేస్ట్ ఇరగదీసేస్తుంది అనమాట. సో అందులోకి ఎండుమిర్చి మొత్తం కూడా మెత్తగా అయిన తర్వాత కల్లుప్పును కూడా టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని కూడా వేసేసుకొని, మేమైతే సాల్ట్ యూస్ చేయట్లేదండి, కల్లుప్పుని అయితే వేసుకున్నాం అనమాట. సో అది కూడా మొత్తం బాగా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న గోంగూరని అందులోకి వేసుకోవాలి. సో గోంగూర ఆల్రెడీ ఉడికించుకున్నప్పుడే మనకి మ్యాక్సిమం మొత్తం కూడా పేస్ట్ లాగా అయిపోతుంది. సో అందుకే మనం ముందుగా ఎండుమిర్చి ఇవన్నీ వేసుకున్న తర్వాత లాస్ట్లో గోంగూర అలాగే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా వేసుకొని మెత్తగా రుబ్బేసుకోవాలి. సో ఇప్పుడైతే కొంతమంది అయితే ఇలా కూడా చేసుకుంటున్నారండి. ఓన్లీ ఆ పొడుము ఉంది కదా, మనం ఫస్ట్ ఎండుమిర్చి పొడుములా చేసుకున్నాం కదా, అది ఓన్లీ రుబ్బురోల్లో పొడుములా చేసుకొని ఉడికించుకున్న గోంగూరలో వేసేసుకొని గట్టితో కలిపేసుకున్నా సరిపోతుంది. అలా అయినా బాగానే ఉంటుంది. ఇలా రోటీ పచ్చడి అయితే ఇంకా టేస్ట్ ఉంటుందని అయితే మేము రోట్లో అయితే రుబ్బుతుంది అనమాట అమ్మ అయితే. ఇప్పుడు జనరేషన్లో అయితే చాలా తక్కువ అనమాట ఇలా చేసుకోవడం. ఇప్పుడు చిన్న రోల్స్ కూడా వస్తున్నాయి కదా, అలాంటి వాటిలో కూడా చేసుకోవచ్చు. సో ఎక్కువ మిక్సీలోనే ఎక్కువ అనమాట. సో దాని టేస్ట్ దానికి ఉంటుంది, దీని టేస్ట్ దేనికి ఉంటుంది. నాకైతే ఈ గోంగూర అయితే ఇలా రోట్లో రుబ్బుకోవడమే టేస్ట్ బాగా అనిపిస్తుంది.
గోంగూర అలా మెత్తగా రుబ్బుకున్న తర్వాత టేస్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని, సరిపోకపోతే కొంచెం ఉప్పుని యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి రుబ్బుకోవాలన్నమాట. సో మేమైతే గోంగూర మొత్తం కూడా మెత్తగా అయిపోయింది కదా, మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలను కూడా అందులోకి వేసేసుకొని జస్ట్ కచ్చపచ్చగా అవుతే సరిపోతుందండి. మరీ ఎక్కువగా మిక్స్ అయిపోవసరం లేదు, మరీ ఎక్కువ ఫైన్ పేస్ట్లా అయిపోవసరం లేదు, జస్ట్ అందులో కలిసిపోతే సరిపోద్ది అనమాట. సో చూసారు కదండి, ఇంక అంతేనండి. గోంగూర రోటీ పచ్చడి అయితే కంప్లీట్ అయ్యింది. రోట్లో రుబ్బడం కంప్లీట్ అయిపోయింది. సో పచ్చడి అలా రెడీ అయిన తర్వాత ఇంకేంటి మరి, తాలింపు పెట్టేసుకోవాలి కదా. సో మొత్తం రుబ్బుకున్న పచ్చడి మొత్తం కూడా ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని తాలింపు అయితే పెట్టేసుకోవాలన్నమాట. సో అలా చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా, మరి ఇంకా టేస్ట్ కావాలంటే దానికి తగ్గట్టు తాలింపు పెట్టేసుకోవాలి. అలా పెరట్లో ఉన్న కరివేపాకుని తీసుకొచ్చి ఇందాక ఉడికించి పెట్టుకున్న అదే గిన్నెలో కొంచెం ఆయిల్ పోసుకొని తాలింపు సరుకులు అన్నీ కూడా వేసుకొని, అదేనండి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, అలాగే 2-3 ఎల్లుల్లిపాయ రబ్బలు కూడా వేసుకొని తాలింపు మంచి గుమగుమలాడే స్మెల్ వచ్చిన తర్వాత తీసేసుకొని పచ్చడిలోకి వేసేసుకోవడమే. అంతేనండి, గోంగూర రోటీ పచ్చడి చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు అండి. ఇలా చేసుకోవడం వల్ల మరింత టేస్ట్ అయితే పెరుగుతుంది. ఈసారి తప్పకుండా మీరు కూడా గోంగూర రోటీ పచ్చడి ఈ విధంలో చేసుకోండి. సో అస్సలు అంటే అసలు వదిలిపెట్టరు, అంత టేస్టీగా ఉంటుంది. చూస్తేనే నోరూరిపోతుంది కదా. వేడివేడి అన్నంలో గోంగూర రోటీ పచ్చడి వేసుకుని తింటే అబ్బా, ఆ టేస్టే వేరే అసలు. సో ఇదండి ఈరోజు వీడియో. ఇంకా ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Bye bye.